ఆడుతుంది. అమ్మా, మన ఫస్ట్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి. అందులో కమెంట్స్ చూసావా? అవును చూసాను రియా. ఇదిగో నా గురించి కూడా కమెంట్స్ చేశారు. నేను చాలా బాగా యాక్ట్ చేశానని కామెంట్ చేశారు. ఆ కమెంట్ కాదమ్మా, ఈ కమెంట్. ఎంటర్టైన్మెంట్ కి ఏరియా తోపు, దమ్ముంటే ఆపు. అబ్బా, అసలు నేను డైలాగ్స్ నేర్పిస్తే కానీ చెప్పలేవు, నా గురించే కామెంట్ చేస్తున్నావా? ఎవరు నేర్పించారు అనేది పాయింట్ కాదు, ఎవరు బాగా చేశారు అనేది పాయింట్. నువ్వు నన్ను కామెంట్ చేసే అంత పెద్దదాని అయిపోయావు రియా. అమ్మా, నాలాంటి సెలబ్రిటీస్ కి ఇవన్నీ కామన్, నీకు తెలీదు, వదిలే. ఏంటే నీ ఓవర్ యాక్షన్? నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నా దగ్గరకు వచ్చి మీరు ఇరియా వాళ్ళ అమ్మ కదా అని చెప్పి సెల్ఫీస్ తీసుకుంటున్నారు తెలుసా? పూరమ్మా, అక్కడ కూడా ఏరియానేనా? అసలు యాక్టింగ్ గురించి నీకేం తెలుసే? యాక్టింగ్ అని తెలుసు. ఓవర్ యాక్షన్ చాలే. చూడు నా గురించి ఎన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టారో చూడు. నేను యాక్టింగ్ ఎంత బాగా చేశాను అని పెట్టారు. ఇదిగో ఇక్కడ నా కామెంట్స్ ఉన్నాయి చూడు, ఇక్కడ నాకే వచ్చాయి చాలా కామెంట్స్. లేదు, నాకే చాలా వచ్చాయి. ఆపండి. సందీప్, నానా, అసలు యాక్టింగ్ గురించి మీకేం తెలుసు? నీకేం తెలుసు? నవరసాలు పండించడం అంటే తెలుసా నీకు? మరి మన దగ్గర పండించడానికి రాను లేదు కదా నాన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. నవరసాలు పండించడం అంటే మీ మమ్మీ కోపంగా చూస్తే భయపడతా, నువ్వు చేసే కుళ్ళు కామెడీ చూసి నవ్వుతా. ఇలా రోజు నవరసాలు చూపించే నేను యాక్టరా, మీరు యాక్టర్సా? ఈ గొడవలన్నీ ఆపండి. అందరూ మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, దాని గురించి ఆలోచించండి. ఓకే నానా. సరే, నువ్వు బాగా చేసావు, నేను బాగా చేసావు, ఓకేనా? మరి ఇద్దరం ఒక డీల్ కోద్దాం. నెక్స్ట్ నాన్న చెప్పింది కరెక్టే కదా, మనం ఏ వీడియో చేద్దాము? ఇరియా, నాకు ఒక ఐడియా వచ్చింది. హోమ్ టూర్ చేద్దామా? ఇప్పటికిప్పుడు టూర్ అంటే కష్టం అమ్మా, మా స్కూల్లో హాలిడేస్ ఇవ్వరు. ఇరియా, అసలు నీకు ఏంటి హిస్టరీ తెలుసా? ఏంటిది? నువ్వే కదా హిస్టరీ తెలుసా అన్నావు, అందుకే హిస్టరీ బుక్ ఇచ్చా. ఓవర్ యాక్షన్ ఆపు. హిస్టరీ అంటే ఈ హిస్టరీ కాదు, నేను అంటుంది మన హోమ్ ఎలా మొదలైంది, ఎలా కట్టారు అని. ఎలా ఏంటమ్మా, సిమెంట్ ఇసుకతోనే కదా కట్టేది. అలా కాదు నాన్న, ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? మీరెందుకు కష్టపడతారు, కూలి వాళ్ళు కదా కష్టపడేది. ఇరియా, అసలు నీకు ఏంటి వాల్యూ తెలుసా? ఉందా అమ్మా, డాక్యుమెంట్స్ చూసి చెప్తా. ఓ ఆగు, వాల్యూ అంటే ఆ వాల్యూ కాదు. సర్లే పద, మనం హోమ్ టూర్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అల్లరి పిల్ల ఏరియా హోమ్ టూర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అల్లరి పిల్ల ఏరియా మీకోసం ముందు చేస్తున్నాను. అమ్మా స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా హాల్. హాల్ అంటే ఏ సినిమా వస్తుందమ్మా? హాల్ అంటే ఆ హాల్ కాదమ్మా, మన ఇంట్లో ఉండే హాల్. ఓ ఆ హాలా. మీరు ఇప్పుడు చూస్తున్నారు మా ఇంట్లో కాస్ట్లీ ప్రోడక్ట్ టీవీ. టీవీ ఆఫ్ లో ఉంటే ఎలా చూస్తారమ్మా? సర్లే కానీ ఈ టీవీని కొనాలంటే చాలా కష్టం, ఎందుకంటే మీరు అమ్మం కాబట్టి. నెక్స్ట్ మీరు చూస్తున్నారు చాలా ప్రీమియం ప్రోడక్ట్, మా సోఫా సెట్. మేము ఇటాలీ నుండి తెప్పించుకున్నాం. అదేంటమ్మా అలా అంటావు, మొన్ననే కదా ఎర్రగడ్డ మార్కెట్ కొన్నాం. నీ అల్లరి ఇంకా ఆపు. మనం ఫస్ట్ లాన్ లోకి వెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాం. ఆ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, కానీ దాంట్లో బట్టలు కూడా ఉన్నాయి. పర్లేదు రియా, నాన్న ఉన్నారు కదా, చూసుకుంటారులే. పద. ఇప్పుడు చూస్తున్నారు మా కిచెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటో తెలుసు కదా? సైన్స్ ల్యాబే కదా. సైన్స్ ల్యాబ్ అంటే మరి నీ వంటలతో ప్రయోగాలు చేసేది ఇక్కడే కదా. ఏంటి రోజు నేను చేసే వంటలు తింటూ నాకే పంచులేస్తావా? అది వంట చెప్పుకోలేదు కరువు వంట. మొన్నే కదే సాంబార్ చేస్తే ఒక్క చుక్కు కూడా మిగిల్చకుండా మొత్తం తినేశారు. ఎందుకు తినరు? కర్ర పట్టుకొని ఎదురుగా నిల్చుంటే. ఏంటి నా వంటలనే తప్పులు పడుతున్నావా? అవునమ్మా, అవి చేప కలిపట్టడానికి వంటలు. నేను చేసిన బిర్యానీ తిని నాకు ఊళ్ళో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నువ్వు చేసిన బిర్యానీ తిని 2 గాజులు అమ్ముకున్నారు తెలుసా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఇంట్లో స్టవ్. దీన్ని మేము చాలా కష్టపడి చాలా వెతికి కొన్నాము. అవును కరెక్టే, చాలా వెతికింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లో వెతికి ఎక్కడ తక్కువ ఉంది అక్కడనే తెచ్చుకుంది. చాలే నీ ఓవర్ యాక్షన్. పద నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే మా బెడ్రూమ్. కాదు, ఫైటింగ్ రూమ్. అదేంటి? నువ్వు నాన్న లేట్ వచ్చినప్పుడు రోజు ఫైటింగ్ చేస్తావు కదా, అది ఇక్కడ కదా. చాలా నీ ఓవర్ యాక్షన్. పద మేకప్ టేబుల్ దగ్గరికి వెళ్దాం. సరే పోదాం పద.
ఫ్రెండ్స్, ఇది మా మేకప్ టేబుల్ చైనా నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాం. అదేంటి మమ్మీ, నిన్ననే కదా చైనా బజార్లో కొన్నాం. ఈ కాస్మెటిక్స్ అన్ని ఇంపోర్టెడ్, మొత్తం యుఎస్ నుంచి తెప్పించాము. మరి ఇండియాలో వాడచ్చామా? ఒకసారి కాస్మెటిక్స్ చూద్దాము. ఇది లిప్స్టిక్, ఇది ఐబ్రో పెన్సిల్. నాకు పెన్సిల్ కొనియమని చెప్తే కొనియావు, నువ్వు మాత్రం ఐబ్రో పెన్సిల్ కొనుక్కుంటావు. ప్రియా, నీ వల్ల నా పరువు మొత్తం పోయింది. పదమ్మా పోలీస్ స్టేషన్ పోదాం. పోలీస్ స్టేషన్ ఎందుకే? నువ్వే కదా నా పరువు మొత్తం పోయింది అని అంటున్నావు, అందుకే పోలీస్ స్టేషన్ పోదాం. పదమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్ దీని అల్లరి. మీరే ఒకసారి హోమ్ టూర్ లుక్ వేసేసేయండి. హాయ్ ఆల్, వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది మేము కేవలం ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే చేసిన వీడియో. ఇప్పటివరకు మీరు చేసిన సపోర్ట్ చాలా చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు నెక్స్ట్ వీడియోస్కి ఎనర్జీ ఇస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అల్లరి పిల్ల ఏరియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అల్లరి పిల్ల ఏరియా యూట్యూబ్ ఛానల్. అల్లరి పిల్ల ఇరియా ఇరియా కామెడీ టైమింగ్ క్వీన్ ఇరియా డాన్స్ చేస్తే లైట్నింగ్ షాట్ నవ్వితేనే టిక్ టాక్ రాక్. అయ్యో అయ్యో నవ్వు వస్తుందే ఇరే వచ్చిందే పాడి స్టార్ట్ అందే.